బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా బనగానపల్లిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన వెలుగు చూసింది. ఈద్గా నగర్ కు చెందిన 11 బాలుడు షేక్ హుస్సేన్ అల్లరి చేస్తున్నాడనే నెపంతో రవ్వలకుంటలోని ఓ మదర్సా నిర్వాహకులు అతడి కాలికి ఇనుప గొలుసుతో పెద్ద చెక్క మొద్దును కట్టి తాళం వేశారు. బాలుడు పారిపోకుండా ఉండేందుకే ఇలా చేశామని వారు చెబుతుండగా ఆశంకలతోనే బాలుడు ఏడుస్తూ రోడ్డుపైకి రావడంతో స్థానికులు షాక్ గురయ్యారు. అట్లా కట్టకూడదు కదమ్మా, ఆడే ఇంకొక వీళ్ళెందుకు వచ్చినారు? నా పటు నేను ఇంటికి పోతా చెప్తాను పటు ఉందన్నారు. పట్టుకోక ఏం చేశారు మళ్ళా? అట్లా కట్టి పట్టుకోతున్నారా నిన్ను? వాళ్ళే కట్టినారా? నువ్వే దాన్ని లాక్కొని వచ్చినావా? ఆడ ఎవరు కట్టినారు నిన్ను? ఎందుకు కట్టినారు అది నిన్ను? ఇంటికి పోతా చెప్తే తట్టారు. ఇంటికి పోయా అని చెప్తే ఇంటికి పోతున్నా అని చెప్తే అట్లా కట్టినారా? అట్లా కట్టకూడదు కదమ్మా, ఆడే ఇంకొక వెంటనే స్పందించిన స్థానికులు బాలుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అర్బన్ సిఐ ప్రవీణ్ కుమార్ మదర్సా నిర్వాహకులతో పాటు బాలుడి తల్లిని పిలిపించి విచారించారు. తన కుమారుడిని భయపెట్టమని తానే చెప్పారని తల్లి భాను పోలీసులకు వివరించినప్పటికీ అల్లరి చేస్తున్నాడనే కారణంతోనే ఇలా చిత్రహింసలకు గురి చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు. నిందితులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాలు పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నా పటు నేను ఇంటికి పోతా చెప్తాను పటు ఉందన్నారు. పట్టుకోక ఏం చేశారు మళ్ళా? అట్లా కట్టి పట్టుకోతున్నారా నిన్ను? వాళ్ళే కట్టినారా? నువ్వే దాన్ని లాక్కొని వచ్చినావా? ఆడ ఎవరు కట్టినారు నిన్ను? ఎందుకు కట్టినారు అది నిన్ను? ఇంటికి పోతా చెప్తే తట్టారు. ఇంటికి పోయా అని చెప్తే ఇంటికి పోతున్నా అని చెప్తే అట్లా కట్టినారా? అట్లా కట్టకూడదు కదమ్మా, ఆడే ఇంకొక వీళ్ళెందుకు వచ్చినారు? నా పటు నేను ఇంటికి పోతా చెప్తాను పటు ఉందన్నారు. పట్టుకోక ఏం చేశారు మళ్ళా? అట్లా కట్టి పట్టుకోతున్నారా నిన్ను? వాళ్ళే కట్టినారా? నువ్వే దాన్ని లాక్కొని వచ్చినావా? ఆడ ఎవరు కట్టినారు నిన్ను? ఎందుకు కట్టినారు అది నిన్ను? ఇంటికి పోతా చెప్తే తట్టారు. ఇంటికి పోయా అని చెప్తే ఇంటికి పోతున్నా అని చెప్తే అట్లా కట్టినారా? అట్లా కట్టకూడదు కదమ్మా, ఆడే ఇంకొక